వీక్షకులందరికీ నమస్కారం. భారతీయ సిఎఫ్ఓలకి బీభత్సమైన డిమాండ్ ఏర్పడింది. సిఎఫ్ఓలకి 10,000 కోట్ల రూపాయల పైగా టర్నోవర్ ఉన్న కంపెనీల్లో సంవత్సరానికి 8 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి ముఖ్యంగా భారతీయులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు ఎగబడతా ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరుతో పాటుగా చెన్నై నగరాల్లో, ముంబైలో, పూణేలో ఇలాంటి నగరాల్లో ఈ మధ్యకాలంలో జీసీసీలు ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతో సిఎఫ్ఓలకి భయంకరమైన డిమాండ్ వచ్చింది. ఇక ఫైనాన్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం కూడా కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. సెమీకండక్టర్స్ రంగం కూడా భారతదేశంలో మొదలైంది. ఆయా రంగాల్లో అనుభవం ఉన్న సిఎఫ్ఓలకి సంవత్సరానికి 8 కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఆయా జీసీసీ కంపెనీలు తన్నుకుపోతా ఉన్నాయి. అయితే ఆయా కంపెనీల్లో చేరిన వారు కూడా సంవత్సరం కూడా పనిచేయడం లేదు. ఒక కంపెనీ వాడు 8 కోట్లు ఇచ్చి తీసుకెళ్తే ఇంకో కంపెనీ వాడు 10 కోట్లు ఇచ్చి తీసుకెళ్తా ఉన్నారు. కొత్త వ్యాపారాలు భారతదేశంలో పొంతలు దొక్కుతా ఉన్నాయి. ఆ రంగంలో కనీసం 5-6 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సాలరీస్ ఇచ్చి తీసుకెళ్లేందుకు ఆయా జీసీసీ కంపెనీలు వెనకడుగు వేయడం లేదు. ఇక కొత్తగా ఐటీ ఉద్యోగాలు అయితే దాదాపుగా రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల పని భారం తగ్గుతుందని కొంతమంది భావించారు, కానీ పని భారం మరింత ఎక్కువైపోయి ఉద్యోగాలు క్రమంగా 20 నుంచి 30% తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో మీరు ఎలాంటి ప్రెజర్ ఫేస్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.